మనకి మన జాతకంలో దశలు నడుస్తుంటాయి. మహర్దశలు ఇవన్నీ నడుస్తుంటాయి కదా! ఏ దశ నడిచినప్పుడు ఏ దేవత ఆరాధన చేయాలని ఉంటుందా? లేదంటే మన కులదైవాన్ని ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే సరిపోతుందా? ప్రతి ఒక్కరు కూడా కులదైవాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఓకే. ఇది ప్రథమం. ఫస్ట్. ఓకే. అవును. ఫస్ట్ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆరాధన నిత్యం చేయాలి. కానీ ఎందుకు ఒక లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఈ గ్రహస్థితులు దశల వారీగా మనం ఎందుకు మిగతా దేవుళ్ళని మనం పూజించాలనేది పాయింట్. అంతే కదా! అవును. కదా! కాబట్టి ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడనుకోండి మీకు సపోజ్ లగ్నంలో. మీరొక లగ్నంలో పుట్టారు. ఈ లగ్నానికి కుజుడు ఫలానా భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జాతకంలో. యాక్సిడెంట్స్ ఉంటాయి మీ జాతకంలో. విడాకులుంటాయి మీ జాతకంలో. కాబట్టి ఈ లగ్నాన్ని కలిగి ఆ గ్రహం అలా ఉంది కాబట్టి ఇవి సూచిస్తున్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మీకు ఈ దశ నడుస్తుంది. ఓకే. మీకిప్పుడు కుజమహర్దశ రాబోతుంది. ఆ! కాబట్టి ఇది విశేషంగా మీ మీద ప్రభావం చూపుతుంది. ఓకే. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఈ ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు ఆ కుజుడిచ్చే నెగెటివ్ ఫలితాలు ఏవైతే ఉంటున్నాయో ఈ ఫలితాలు లేకుండా మీకు శుభం కలుగుతుంది.